అక్షయ, ఏం శౌర్య, బిజీగా ఉన్నట్టున్నావు. పర్వాలేదులే చెప్పు. నువ్వు నన్ను చెల్లిలా చూస్తున్నావు, నేను నిన్ను అక్కలా ఫీల్ కాలేకపోతున్నాను. దాని వలన రోజు మన మధ్య గొడవలు, నాకు అనవసరమైన ఇరిటేషన్, స్ట్రెస్. అందుకే ఇక నుంచి మన మధ్య గొడవలు ఉండకూడదని నిర్ణయించుకున్నాను. నిజంగానా? అవును. నీ దగ్గర నేను ఈ మార్పుని కోరుకున్నాను. ఇక మనం రోజు కలిసి ఆడుకుందాం, సరేనా? సరే. ఆడుకుందామని బొమ్మలను తీసుకొచ్చాను. నా ట్రాప్లో పడిపోయావు. ఇప్పుడు చూపిస్తాను చుక్కలు. నువ్వు ఆడుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను. వాటర్ తాగొస్తాను. సరే. కూర్చో, ఆడుకుందాం. శౌర్య, నువ్వు కూడా రా, ఆడుకుందాం. శౌర్య అవసరం లేదు, మనమిద్దరం ఆడుకుందాం. శౌర్యలో చాలా మార్పు వచ్చింది చింటూ. ఏ మార్పు రాలేదు. కావాలంటే నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఈ బొమ్మలను నా రూమ్లో నుంచి తీసుకొచ్చింది ఎవరు? నువ్వా శౌర్యనా? శౌర్య. ఇవి నా బొమ్మలు. నువ్వు తీసుకొచ్చావని చెప్పి రెచ్చగొట్టింది. నాతో నిన్ను తిట్టించాలనుకుంది. అలా చెప్పడం తప్పు కదా చెల్లి. అక్షయ నా అనుమతి లేకుండా నా థింగ్స్ని టచ్ చేయదని నాకు తెలుసు. యు ఆర్ ఏ లయర్. అక్షయ గురించి తప్పుగా చెప్పాలని చూసావు. నీ తప్పు బయటపడింది. ఇంకొకసారి ఇలా చేసావంటే గ్రానీ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తా. ఛ! నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. వీడు నాకు అర్థం కాడు, రివర్స్ కాడు. చెల్లి చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను చింటూ. ఇట్స్ ఓకే అక్షయ, ఆడుకుందాంరా. గోడంతా స్ట్రాంగ్ అయిపోతుంది మీ ఫ్రెండ్షిప్. ఖచ్చితంగా బద్దలు కొడతాను. చెప్పు రేవతి, బయలుదేరావా? ఇదిగో రెడీ అవుతున్నాను. 10 నిమిషాల్లో బయలుదేరి అరగంటలో అక్కడుంటాను. చాలా మంది ఆల్రెడీ చేరుకున్నారు. మనం కూడా తొందరగా వెళ్ళకపోతే బాగోదే. అలాగే. పికప్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా? ఏం అవసరం లేదు, నేను క్యాబ్లో వచ్చేస్తాను. ఫ్రెండ్స్ అందర్నీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉందే, అందులో ముఖ్యంగా నిన్ను. ఎందుకంటే మనం కలిసి చాలా సంవత్సరాలు దాటిపోయింది కదా. నాకు కూడా అలాగే ఉంది. మనసుకి చాలా తేలికగా, సంతోషంగా ఉంది. మనం ఫోన్లోనే మాట్లాడేసుకుంటే ఇంకక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా కాలయాపన చేయకుండా తొందరగా బయలుదేరి రండి మేడం. ఓకే మేడం, సరే వస్తా. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? నీతో చెప్పడం మర్చిపోయాను. నేను మా కాలేజ్ ఫంక్షన్కి వెళ్తున్నానమ్మా. అవునా? నాన్నని రమ్మన్నాను, రాలేకపోయారు. నువ్వు వస్తావా? అందరికి పరిచయం చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో నేనెందుకులే అమ్మా, నేను ఇంట్లో ఉంటానులే. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఏమవుతుంది? రావచ్చు కదా. మీరు సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. నేను ఇంట్లోనే ఉండి ఏదైనా చదువుకుంటాను, లేదంటే ఆడుకుంటాను. సరే, నీ ఇష్టం. అత్తయ్యా, అత్తయ్యా. అవని, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. నువ్వే చీర కట్టినా అందంగానే ఉంటావులే. థ్యాంక్స్.
ఏంటమ్మా? కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ ఉంది, వెళ్ళొస్తానత్తయ్య. సరేనమ్మా. వాడికి చెప్పావా? బావని కూడా రమ్మన్నారు. చెన్నై వెళ్లాల్సి వచ్చి నాతో రావడం కుదరలేదు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అత్తయ్య. కాలేజ్ ఫంక్షన్ కి కూడా ఇంత అందంగా రెడీ అయ్యి వెళ్తారా అవని? ఏమక్క, వెళ్ళకూడదా? దాంట్లో తప్పే ఉంది. అది నీకు తెలియాలి. డొంక తిరుగుడెందుకు? సూటిగా మాట్లాడండి. శ్రీకర్ కోసం నువ్వు ఎప్పుడూ ఇంత స్పెషల్ గా రెడీ అయింది లేదు. పాత ఫ్రెండ్స్ కోసం కుందనపు బొమ్మలా రెడీ అయ్యి వెళ్తున్నావు. ఏంటి విశేషం? నాకేమనిపిస్తుందంటే గతంలో ఏదైనా డీప్ పరిచయాలుంటేనే ఇలా వెళ్తారు. డీప్ పరిచయాలంటే వాట్ యు మీన్ నిహారిక? అదే అక్క, కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా. అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం. అతన్ని కలవడానికి వెళ్తుందేమోనని అనిపిస్తుంది. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఏంటవని, నిజమే కదా? అత్తయ్యున్నారు కదా అని నువ్వు ఓపెన్ కాలేకపోతున్నావా? సరే, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు?